ప్రభుత్వ పథకాలంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్నదే మా సంకల్పం. ఆ ఉద్దేశంతోనే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించాం. మార్చి 6 నుండి 99 రోజుల పాటు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం ఒక ఉద్యమంలో సాగాలి. ఊరు వాడ సమస్యల పరిష్కారమే పరమావధిగా ప్రతి అధికారి పనిచేయాలి. వేగంగా ఫైళ్ళ క్లియరెన్సు, ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రత, నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. మహాలక్ష్మి ఉచిత బస్సు సౌకర్యం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సాధికారత వంటి పథకాలు అర్హులకు చేరేలా ఈ కార్యక్రమం జరగాలి. తెలంగాణ రైజింగ్ 2047 విజన్తో ఆర్థికంగానే కాక అన్ని రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నెంబర్ 1గా నిలపాలన్నది మన సంకల్పం. ఈ సంకల్పంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి. ప్యూర్, రేర్గా రాష్ట్రాన్ని వర్గీకరించుకున్నాం. వాటి పరిధిలో సేవ, తయారీ, వ్యవసాయ రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా మనం ఎదగాలి. ఈ 99 రోజుల కార్యాచరణ ఒక సాధారణ కార్యక్రమం కాదు, ఒక దీక్ష. 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒకటై దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా ఎదగాలి. ఇదే నా కళ. ఆ కళను సాకారం చేయడంలో ప్రతి తెలంగాణ బిడ్డ భాగస్వామి కావాలి. మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. థ్యాంక్ యూ మీ అందరికీ. ఆ స్కీమ్ సంబంధించిన అధికారులందరూ కూడా మనకు అందుబాటులో ఉంటారు. ముఖ్యంగా రైతు భరోసా కావచ్చు, రైతు బీమా సంబంధించింది, వ్యవసాయ శాఖ సంబంధించిన వివరాలు, ఇందిరమ్మ ఇండ్లు మన మండలంలో ఈ జిల్లాలోనే మనము మొట్టమొదటి స్థానంలో ఉన్నాం. 99.27% ఇళ్ళని మనం గ్రౌండింగ్ చేసి, అదేవిధంగా ఈ జిల్లాలోనే మనము దాదాపు 180 ఇళ్ళకి ఫైనల్ బిల్లు అంటే 5 లక్షల రూపాయల సంబంధించిన కప్పేసి దానికి వైట్ వాష్ చేసి ఏదైతే డోర్ పెడితే కూడా ఫైనల్ బిల్లు చేస్తాం. ఇప్పటి వరకు 375 ఇళ్ళకి స్లాబ్లు వేసినాం. అంటే 4 లక్షల రూపాయల ఫోటో క్యాప్చర్ అయ్యి డబ్బులు ముట్టినాయి. కొన్ని సమస్యలు కూడా వచ్చినాయి. కొంతమంది ఒకటి బాబానగర్ గ్రామంలో ఒకటి, తర్వాత పల్లికొండ గ్రామంలో, ముచ్కూరు గ్రామంలో కొంత బిల్లు రాక ఇబ్బంది అయితే కూడా హైదరాబాద్ మన ఏ గారిని పంపించి కూడా ఆ బిల్లుని మనం సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. దాదాపు మన మండలంలో ఈ ఇందిరమ్మ ఇళ్ళ స్కీమ్లో 25 కోట్ల రూపాయలు ఈ 9 నెలల కాలంలో మన మండలంలో ప్రజలకి మనం ప్రత్యక్షంగా పరోక్షంగా అందించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధికి, అదేవిధంగా అధికారికి, క్షేత్రస్థాయి సిబ్బందికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. ఇదే ఉత్సాహంతో 2వ దశ కూడా మనం మొదలు పెట్టాలా. పూరెస్ట్ ఆఫ్ పూర్, ఎవరైతే పేదలు, అతి పేదలు, నిరుపేదలు ఉన్నారో వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి నేను వేడుకుంటున్నాను. ఇది కాకుండా మహాలక్ష్మి సబ్సిడీ సిలిండర్ సంబంధించిన 500 రూపాయలు ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశము, తర్వాత గృహజ్యోతి సంబంధించిన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ఫ్రీ కరెంట్ 200 యూనిట్ల యొక్క ఫ్రీ కరెంటు సంబంధించిన అంశము, తర్వాత సన్న బియ్యం, సన్నబట్లు ఎవరైతే పండిస్తారో వాళ్ళకి బోనస్ సంబంధించింది కూడా ఎంతమందికి మనకు వచ్చిందనేది అగ్రికల్చర్ శాఖ వాళ్ళు మనకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చేయూత పెన్షన్స్, ఇంతవరకు మనకున్న వృద్ధాప్య పెన్షన్స్ కానీ, వితంతు పెన్షన్స్ కానీ, వికలాంగుల పెన్షన్స్ కానీ, ఇంకా చేనేత కార్మికులు, గీత కార్మికులు, తర్వాత ఇంకా రకరకాల ఎయిడ్స్ సంబంధించిన పేషెంట్లది, డయాలసిస్ సంబంధించిన పేషెంట్లది, ఇంకా చాలా రకాల పెన్షన్స్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో వృద్ధురాలు అంటే భర్తకో భార్యకో పెన్షన్ వచ్చి చనిపోతే మనం ఇమీడియట్గా మనం పెన్షన్ కూడా కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. మొన్న బడ్జెట్లో కూడా కొత్తగా మళ్ళీ పెన్షన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన అంశాలు కూడా వివరించడం జరుగుతుంది. ఇది కాకుండా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మన తహసీల్దార్ గారు వాటికి సంబంధించిన ఎంతమందికి బెనిఫిట్ అయింది, ఆ స్కీమ్లో ఉన్న ఇంకా లోపాలు, ఇంకేమన్నా మెరిట్స్, డిమెరిట్స్ కూడా మనము చర్చించడం జరుగుతుంది. అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి కింద బ్యాంక్ లింకేజీ మహిళా సంఘాలకి, అదేవిధంగా స్త్రీనిధి కింద చాలామందికి లోన్లు ఇవ్వడం జరిగింది. మహిళా సంఘాల ద్వారా ఇంతకుముందు మనం వీడియోలో చూసినట్టు కొన్ని
ఆదాయ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా చోట్ల ప్రారంభించడం జరిగింది. ఆ అంశాల గురించి కూడా ఏపీఎం గారు తర్వాత సీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వివరిస్తారు. అదేవిధంగా వడ్డీ లేని రుణాలు వీటికి సంబంధించి కూడా ఐకేపీ సంబంధించి ఇందిరా క్రాంతి పథం వాళ్ళు వివరించడం జరుగుతుంది. అదేవిధంగా ఇందిరమ్మ సారీస్ కూడా మహిళా సంఘాలకు అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన అంశాలు కూడా చేయడం జరుగుతుంది. న్యూ రేషన్స్ కార్డు చాలా సంవత్సరాల నుంచి మనము వెయిట్ చేసిన న్యూ రేషన్స్ కార్డు కూడా చాలామందికి కొత్తగా ఎన్ని ఇచ్చారు ఏంటి అనేది కూడా కొత్తగా ఫ్యామిలీ మెంబర్ చేర్చడం, ఇంకా ఏమైనా క్షేత్రస్థాయిలో లోపాలు ఉంటే కూడా సభ దృష్టిని తీసుకొస్తే తప్పకుండా అధికారులు నోట్ చేసుకొని వాటికి సంబంధించిన పరిష్కార దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మనము గ్రామ స్థాయిలో 15th ఫైనాన్స్ కమిషన్ రిలీజ్ అయింది. మండల స్థాయిలో కూడా 15th ఫైనాన్స్ వచ్చేది ఉంది. ఇంకా మన మండల జనరల్ ఫండ్ కావచ్చు, జిల్లా పరిషత్ సంబంధించిన మనం చాలా చోట్ల త్రాగునీటికి సంబంధించిన ప్రయారిటీ ఇస్తున్నాం. దాదాపు 8 గ్రామాల్లో సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు అందరూ పాలకవర్గం ముందుకు వచ్చి 8 గ్రామాల్లో మరి ఆల్టర్నేట్ సోర్సు పైప్ లైన్ వేయడం జరిగింది. చాలా గ్రామాల్లో సర్పంచెస్ వాళ్ళు గెలవగానే ప్రజలకు త్రాగునీరు అందించాలని ఒక సదుద్దేశంతో మరి బోర్లు కూడా వేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి త్రాగునీటి సమస్య లేకుండా మనము చేయడం జరిగింది. ఇది కాకుండా ఇంకా మనం హెల్త్ డిపార్ట్మెంట్, లైన్ డిపార్ట్మెంట్ సంబంధించిన హెల్త్ డిపార్ట్మెంట్ ప్రధాన పాత్ర. ఎందుకంటే ఇప్పుడు వడదెబ్బ ఉంది. అదేవిధంగా మనకు వర్షాకాలంలో డెంగ్యూ జ్వరాలు, విష జ్వరాలు. ఈ విధంగా చెప్పాలంటే లాస్ట్ టైం మనము అంతకుముందు సంవత్సరాన్ని పోలిస్తే పోయిన సంవత్సరము అన్ని శాఖల సమన్వయంతో ఇటు పంచాయతీరాజ్ శాఖ, తర్వాత ఐసిడిఎస్, తర్వాత ప్రధానంగా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మెడికల్ ఆఫీసర్స్, ఫీల్డ్ స్టాఫ్ అందరూ కూడా వేసి మనం పోయిన సంవత్సరము డెంగ్యూ లాంటి విష జ్వరాలను చాలా మటుకు తగ్గించగలిగాం. ఇది చాలా గొప్ప విజయం అని చెప్పి క్షేత్రస్థాయిలో పనిచేసిన ఆశా వర్కర్లు, ఏఎన్ఎం వాళ్ళకు కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా మనకు హెల్త్ డిపార్ట్మెంట్ కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు కూడా మనకు మన మండలంలో హార్టికల్చర్ ఆఫీసర్ ఇదే హెడ్ క్వార్టర్ ఉంది. ఆయన 3-4 మండల ఇన్ఛార్జ్ ఉన్న అతను కూడా చాలా చోట్ల పామ్ ఆయిల్ సంబంధించిన ఏవైతే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూరగాయల సాగు ఆ వివరాలు కూడా ఆ అధికారి మనకు అందించడం జరుగుతుంది. వీరితో పాటు మండల విద్యాధికారి మన అమ్మ ఆదర్శ పాఠశాలని ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే అమ్మ ఆదర్శ పాఠశాల పెట్టి అన్ని స్కూళ్ళలో మినిమం ఫెసిలిటీస్ అంటే ఆ స్కూల్ సంబంధించిన డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కానీ లేకపోతే టాయిలెట్స్ కానీ ప్రతి క్లాస్ రూమ్లో ఫ్యాను, లైటు ఉండే విధంగా అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా కూడా దాదాపు మనము ఖర్చు చేయడం జరిగింది. 1,86,00,000 రూపాయలు మనము వివిధ గ్రామాలకి మనము పనులు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సహకారంతో పూర్తి చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ తెలంగాణ కొత్త స్కూల్ వస్తుంది మన గోల్గొప్పల, ఇంటిగ్రేటెడ్ స్కూలు రాత్నగర్ వైపు వస్తుంది. ఆ వివరాలు కూడా మన ఎంఈఓ గారు అందిస్తారు. ఈ రకంగా చాలా శాఖలు, తర్వాత ప్రజాప్రతినిధులు, మన ఉపాధి హామీ పథకం సంబంధించిన ఏపీఓ గారు చాలా మన మండలంలో ప్రతి గ్రామంలో 1 నుంచి 2 గొర్రెల ఫామ్లు, బర్రెల షెడ్లు కూడా మనం కట్టడం జరిగింది. అదేవిధంగా చాలామంది ఆఫీసర్స్ ఉన్నారు. వారు ఒకరొకరు వాళ్ళ సంబంధించిన శాఖల సంబంధించిన వివరాలు అందజేసిన తర్వాత వక్తలు ఎవరైనా మన ప్రజాప్రతినిధులు మాట్లాడవచ్చు. తర్వాత ఇటు క్షేత్రస్థాయిలో ఉన్న మహిళా సంఘాలు ఇంకెవరైనా మనం మాట్లాడిన తర్వాత వేదిక పైన ఉన్న వక్తలందరూ కూడా మాట్లాడాలి. అదేవిధంగా పోలీస్ శాఖ తరఫున అరైవ్ అండ్ అలైవ్, అంతే కదా, అరైవ్ అండ్ అలైవా ఈ ప్రోగ్రాం ద్వారా అనేక విస్తృత కార్యక్రమాలు చేస్తున్నారు. హెల్మెట్ మీద అవగాహన కల్పించడం, యాక్సిడెంట్ కాకుండా మనము ఏం చేయాలి, ఇవన్నీ చాలా మట్టుకు చేయడం జరిగింది. దానికి సంబంధించిన సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ మన బడా భీంగలో ఏం పేరా మన తల్లి జయ ఆ అమ్మాయి చాలా ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ ఉంటుంది. ఆ అమ్మాయిని కూడా ఈ దీనికి సంబంధించిన దాంట్లో పిలవడం జరిగింది. ఈ కార్యక్రమం మనది. ఇది గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, అదేవిధంగా మనము ఎంత ఎఫిషియెంట్గా మనం అందరం ప్రజాప్రతినిధులు, అధికారులు ఒక బండికి 2 చక్రాలు లాంటి వారు. ఒక చక్రమేమో ప్రజాప్రతినిధి అయితే ఇంకో చక్రము మన అధికారులు, క్షేత్రస్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు. వీళ్ళందరూ సమన్వయంతో పనిచేసినప్పుడే ప్రజలకు మరింత సౌకర్యాలు, ప్రజలకు మరింత మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. దీంతో పాటు ప్రభుత్వం కొత్త పథకాలు కూడా మనకు పెట్టడం జరుగుతుంది. ఆ కొత్త పథకాలకు సంబంధించిన నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఏప్రిల్ 1 నుంచి ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అల్పాహారం పెట్టడం జరుగుతుంది. అల్పాహారం సంబంధించిన కొత్త పథకం అంతేనా ఎవరు అల్పాహార పథకం కూడా మనము ప్రారంభించడం జరుగుతుంది. ఇదే కాకుండా కొత్త స్కీమ్ సంబంధించిన
అనేక కార్యక్రమాలు ఇంకా ప్రత్యేక అధికారి గారు కూడా మరి వివరిస్తారు. ఇందిరమ్మ